హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. అక్రమాల మార్గదర్శికి గోబ గుయ్యం అనిపించిన సుప్రీం, డిపాజిట్ల నిగ్గు తేల్చాల్సిందే. అధికృత అధికారి కృష్ణంరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజని ఇచ్చిన తీర్పు రద్దు. గతంలో ఉమ్మడి హైకోర్టు విభజన అయ్యే చివరి రోజు జస్టిస్ రజని ఇచ్చారట ఒక తీర్పు. అధికృత అధికారి కృష్ణంరాజు ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్ పైన వాళ్ళు చేసిన అక్రమాల పైన, అక్రమ డిపాజిట్ల పైన ఒక ఫిర్యాదు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫీసర్. ఆ ఫిర్యాదు పైన హైకోర్టులో వాదోపవాదనలని చివరి రోజు ఇక తెల్లారితే హైకోర్టు డివిజన్ అంటే సెపరేట్ అవుతుంది. ఏపీ తెలంగాణకి ఆ చివరి రోజు ముందు రోజు అంటే ఉమ్మడి హైకోర్టుకి చివరి పనిదినం అది. ఆ రోజు ఒక తీర్పు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఫిర్యాదు కొట్టేస్తున్నాం, మార్గదర్శి సక్రమంగానే ఉందని అర్థం వచ్చేలాగా తీర్పు ఇచ్చారు. దానిపైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దానికి సంబంధించిన పిటిషనర్స్ దాంట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ ఉన్నారు, ఏపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. మొత్తం పిటిషన్ వేస్తే అది మొన్న వచ్చింది దానిపైన తీర్పు. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టులో ఇచ్చిన తీర్పు తప్పు. హైకోర్టు తీర్పులో అందరి వాదనలు వెళ్ళలేదు కాబట్టి అందరి వాదనలు వింటూ అన్ని వర్గాల దాంట్లో ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, మిగతా పిటిషనర్స్ ఎవరుంటే వాళ్ళ వాదనలు వినాలి. ఆర్బీఐతో పాటు వినాలి. వాళ్ళ వాదనలు విని ఇప్పుడు స్పెషల్గా తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పు తప్పు, గతంలో ఇచ్చింది, మార్గదర్శిలో జరిగిన అక్రమాలు ఏందనేది తేల్చలేకపోయింది గతంలో తీర్పు అని చెప్పి సుప్రీంకోర్టు నేను చెప్పింది. దాన్ని తెలంగాణ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణ హైకోర్టుకు కూడా ఒక లిమిటేషన్ పెట్టారు, 6 నెలల్లో దీనిపైన తీర్పు ఇవ్వాలి అని చెప్పి. కాబట్టి 6 నెలల్లో దీనిపైన మొత్తం బట్టబయలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వార్త చూద్దాం. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ. అంటే గతంలో జస్టిస్ రజని చేసిన విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ. ఇది హైకోర్టు తీర్పు ఏకపక్షంగా ఉంది అంటే కావాలనే ఇచ్చినట్టు ఉందనేది దాని అర్థం. అందరి వాదనలు వినలేదు అనేది స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్సర్సు డిపాజిట్లపై నిగ్గు తేలాలి, సమగ్ర పరిశీలన చేయండి. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ లూత్రా. అది ఎలా సాధ్యం, ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. మొత్తానికి నిన్న రామోజీరావు గారికి సంబంధించి 3 టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఆడ రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. గ్యాగ్ ఆర్డర్ ఇవ్వని, అంటే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి కానీ, రామోజీరావు గారి సంస్థల గురించి ఎక్కడ మాట్లాడకుండా ఒక ఆర్డర్ ఇవ్వండి, ఎవరు నోరెత్తొద్దని సుప్రీంకోర్టు ఒప్పుకోలే. అట్లా ఎట్లా ఉంటుంది? ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ గురించి మాట్లాడతారు, కోర్టులో నడుస్తున్నప్పుడు దాంట్లో తప్పే ఉందని ఇవ్వలే. ఇవ్వకపోవడంతో పాటు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయొద్దని వాళ్ళు మొత్తుకున్నారట రామోజీరావుకి సంబంధించిన న్యాయవాదులు. లేదు తప్పనిసరిగా తెలంగాణ హైకోర్టుకి ఇస్తాం, అది కూడా 6 నెలల్లో పరిష్కరించాలా, 6 నెలల్లోనే తీర్పు ఇవ్వాలని స్పష్టంగా సుప్రీంకోర్టుకు మొత్తం సీన్ అర్థమైంది. దీంట్లో ఏంటంటే స్పష్టంగా రామోజీరావు గారు కానీ, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ మొదటి నుంచి ఏం చెప్తుందంటే 2600 కోట్ల రూపాయలు ఒకటి, 2000 కోట్లు ఒకటి, మొత్తం 4600 కోట్ల రూపాయలు డిపాజిట్లని అక్రమంగా ఖాతాదారుల నుంచి సేకరించారు. నల్లధనాన్ని దాయటం కోసం ఒక ఏజెన్సీగా మార్గదర్శి సంస్థను పెట్టుకున్నారు అనేది ఒక ఆరోపణ. లేదు మేము సేకరించింది అక్రమం కాదు, సక్రమమే, మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాం, కేసు అయిన తర్వాత ఎవరి వాళ్ళకి పంచినాం కాబట్టి మేము దొంగతనం చేయలేదు అంటారు. మేము అక్రమాలు చేయలేదు, అంత సక్రమమే చేసినాం, మేము తీసుకున్న డిపాజిట్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేసినాం అంటాడు. దొంగతనం చేసిన వ్యక్తి దొరికిన తర్వాత దొంగతనం చేసిన సొమ్ము ఎవరి వాళ్ళకి ఇచ్చింది సార్, నా మీద దొంగతనం అనొద్దు, నన్ను దొంగ అనొద్దు, నా మీద కేసులు పెట్టొద్దు అంటే ఏంది చట్టం ఎడిపోతుంది? అంటే చట్టాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చూస్తున్నావు, తెలిసి తెలవనట్టు నటిస్తున్నావు అనేది ఎలా ప్రజల్లో చర్చ. నువ్వు దొంగ అన్నప్పుడు దొంగతనం చేసి దొరికినాక ఆ దొరికిన సొమ్ము ఇవ్వచ్చు, ఎవరిదైతే ఉందో ఎక్కడ దొంగతనం చేసినావో అక్కడ ఇవ్వచ్చు, ఆ ఖాతాదారులకు ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఇచ్చినంత మాత్రంలో నువ్వు చేసిన తప్పు కాకుండా పోద్దా, నువ్వు చేసిన దొంగతనం కాకుండా పోద్దా అనేది ఇలా ప్రశ్న. అక్రమంగా డిపాజిట్ సేకరించిన నల్లధనాన్ని దాయటానికి ఒక ఏజెన్సీగా, ఒక సంస్థగా నువ్వు పెట్టుకున్నావు అనేది ఆరోపణ. దానిపైన సమాధానం చెప్పాలా. ఖాతాదారులకు సంబంధించి ఆధార్ కార్డులను గ్రామాలలో తిరిగి సేకరించి అసలు ఆధార్ కార్డు హోల్డర్కే తెలియదు అక్కడ ఖాతాదారు అని, ఎవరియో డబ్బులు తెచ్చి ఈ ఖాతాదారు పేరు మీద పెట్టి ఒక బ్లాక్ మనీని దందా చేసి ఈ దందాకు సమాధానం చెప్పలేక వాళ్ళకి ఇచ్చిన అంటున్నాం.
ఎవరి దగ్గర తీసుకున్నా ఎవరికి ఇచ్చినావు అవి గుట్టు బయటికి చెప్పడు. ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఎట్లయితే వ్యవహరించిందో ఎస్బీఐ బ్యాంకు సుప్రీంకోర్టు పదే పదే చెప్తే రోజు ఒకటి ఇచ్చేది. ఇగో ఈ నెంబర్ ఇన్ని ఇచ్చారు ఫలానా సంస్థ, ఎవరికి ఇచ్చారని చెప్పబోయేది. ఇన్ని బాండ్లు కొన్నారు, కొని ఎవరికి ఇచ్చారు, మరి ఏ పార్టీకి ఇచ్చారని చెప్పలే, మట్టికాయలు వేసి చివరికి చెప్పింది. అట్లనే ఇది కూడా మార్గదర్శి చిట్ ఫండ్ కథ కూడా అట్లే ఉంది. నేను సేకరించినాం మళ్ళీ ఇచ్చినాం, తప్పు అని తెలిసి మళ్ళీ ఇచ్చినాం అంటాడు. ఆ సేకరించింది ఎవరి దగ్గర సేకరించినాం, ఎవరికి ఇచ్చినాం, మళ్ళా ఆ సేకరించిన పేర్లు నిజంగానే వాళ్ళు ఖాతాదారులా, వాళ్ళకి తెలవకుండా ఆడ ఎంట్రీ చేసుకున్నారా అనేది కూడా ఒక సమస్య కదా. ఇదంతా చెప్పాలి. కాబట్టి మార్గదర్శి విషయంలో తప్పనిసరిగా దొంగను దొంగ అంటారు, మీరు చేసింది అక్రమాలే అంటారు. అక్రమాలు సరే సక్రమం చేసుకోవడానికి తిరిగి ఇచ్చి ఉండొచ్చు, కానీ చేసిన తప్పుకు పనిష్మెంట్ ఏంది, చేసిన తప్పుకి ఏం చెబుతుంది చట్టం, అది కాదా చేయాల్సింది. అది ఇప్పుడు హైకోర్టు చేయబోతుంది. అది 6 నెలల్లోనూ, అంటే రామోజీరావు గారికి జీవిత చర్మాంకంలో తప్పనిసరిగా కోర్టుల నుంచి ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంది. ఆయన చేసిన తప్పిదాలు, ఆయన చేసిన కథలు, ఈ జీవితాంతం ఈ మార్గదర్శి చిట్ ఫండ్ని అడ్డం పెట్టుకొని చేసిన అనేక అక్రమాలు, అనేక ఆర్థిక అవకతవకలు మొత్తం బయటపడే అవకాశం ఉంది. ఇది మొత్తానికైతే ముదిరి పాకాన పడే అవకాశం ఉంది. పాపం పండింది అన్నట్టు మనకు అర్థమైంది. జనం సొమ్ముతో గురువింద విందు, పండిన రామోజీ పాపాలు, మార్గదర్శి అక్రమ డిపాజిట్లు నిగ్గు తేల్చాల్సిందన్నది సుప్రీంకోర్టు. ఇదే పండిన రామోజీ పాపాలంటే పండిని 6 నెలల్లో అది పాకానికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంటింటికి బీజేపీ 14 నుంచి ఓటర్ల ఇళ్ల వద్ద పార్టీ ప్రచారం, 18న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా మొదటి విడత పూర్తి. ప్రతి కుటుంబాన్ని మొత్తం 3 సార్లు కలిసేలా ప్రణాళిక. అగ్రనేతల పర్యటన సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలు పెట్టాలి అని చెప్పి ఇంటింటికి వెళ్ళాలని ఒక పెట్టుకున్నారు. ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్ళాలని చూసుకుంటున్నారు. ఎలక్షన్ కల్లా 3 టైమ్స్ వెళ్ళినింటికే మళ్ళీ వెళ్ళాలి, వాళ్ళకి మనం ఓటు ఏమని చెప్పాలి, కన్విన్స్ చేయాలని బీజేపీ ఒక స్ట్రాటజీ వ్యూహం పెట్టుకుంది. అగ్రనాయకులు ఢిల్లీ నుంచి వస్తే తప్ప పెద్ద బహిరంగ సభ పెట్టకుండా ఒక లోకల్ బాడీకి ఎట్లయితే కష్టపడతారో ప్రతి ఇంటికి వెళ్ళి కనెక్టివిటీ పెంచుకోవాలని చెప్పి ఒక వ్యూహం అయితే చేస్తున్నారు. ఇది ఒక వార్త. టెట్ దరఖాస్తు గడువు పెంపు, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10 నేటితో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3 లక్షలు వస్తాయనుకుంటే 2 లక్షలు కూడా దాటలేదు. టెట్కు ఇప్పటి వరకు 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. 2016లో 3,40,000, 2017 3,29,000, 2022లో 3,79,000, 2023లో 2,83,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు 2 లక్షలు కూడా దాటలే. ఫీజు విపరీతంగా పెట్టారు. ఆ ఫీజు తగ్గించాలని మొర్రో అని రోజు మొత్తుకుంటున్నారు టెట్కి సంబంధించిన దరఖాస్తుదారులు. ఎవడో పట్టించుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. ఆ ఫీజు తగ్గితే ఏం పోయింది, ఒక 500, 1000. అంతా నిరుద్యోగులు, తిండికి వెళ్ళని పరిస్థితి, 5 రూపాయల భోజనం చేసుకొని చదువుకుంటున్నారు. టెట్కి సంబంధించి ఎవరైతే డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకునే పిల్లలు సిటీ లైబ్రరీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, మిగతా స్టడీ హాల్స్లో 5 రూపాయల భోజనం, అన్నపూర్ణ భోజనం తిని బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర నువ్వు 1000, 2000 ముక్కు బిండి వసూలు చేయాలని చూస్తుంటే ప్రభుత్వం అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ మొన్నటి వరకు నిరుద్యోగుల పక్షాన పోరాడతాం అన్న బలుమూరు వెంకట కానీ, రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ ఎవడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇది తగ్గించాలని తగ్గించే ప్రయత్నం, ఒక చిన్న మాట చెప్తే అది తగ్గిపోద్ది. ఎవడు పట్టించుకుంటాడు లేదు. ఈ 3 నెలల క్రితం వరకు కూడా మేము వీరోచితమైన పోరాట యోధులు, పోరాటం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, మేమే నిరుద్యోగులు అంటే మేము, వాళ్ళ సమస్యలు మాకంటే ఎవడికి తెలియదు అన్నారు. మరి ఇదేంది, టెట్ ఫీజు తగ్గిపోయి మొర్రో అని మొత్తుకుంటున్నారు రోజు. ఆ ఫీజు ఎక్కువ ఉంటానే ఎవడు ముందుకు రావట్లే, వచ్చే పరిస్థితి లేదు. 2 లక్షలు కూడా రాలే దరఖాస్తులు. ఆ ఫీజు తగ్గివని ఎవడన్నా, మొన్నటిదాకా నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేసి గుర్తింపు తెచ్చుకొని పదవులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కడు మాట్లాడాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి, ఆ ఫీజు తగ్గించాలి. ఇప్పటికే ఫీజు పే చేసిన వాళ్ళకి అవసరమైతే రీఫండ్ చేయాలి. అది నిరుద్యోగులకు సంబంధించి అద్భుతమైంది. అది వాళ్ళకి ఇచ్చినా దండగలేదు, ఫ్రీగా ఇచ్చినా దండగలేదు. చాలా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి చాలా పేద వర్గాలు, అగ్రవర్ణ పేదలు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకుంటే వాళ్ళు ఎక్కువ మంది పేదలే ఉంటారు. వాళ్ళు ఫీజులు కట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి తగ్గిస్తే ఏమైనా పెరిగే అవకాశం ఉంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తిరుగులేని రేవంత్ అట, సంవత్సరం దాకా ఆయనకు ఎదురు లేదట. లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కి సత్ఫలితాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కాములు బయటపడతాయి.
కొందరికి శిక్షలు ఖాయం. ఎన్నికల నాటికి రాహుల్కు మంచి రోజులు. 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు. గాంధీ భవన్లో పంచాంగంలో అని చెప్పిండు. గాంధీ భవన్లో పంచాంగం కాబట్టి అదే చెబుతారు. తిరుగులేని రేవంత్ అని. కేంద్రంలో మళ్ళీ మోదీనని ఎక్కడ ఇది బీజేపీ ఆఫీసులో ఉంటుంది నాకు తెలిసి. మాటతో తంటాలని ఇది టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో. మృదువుగా ఆచితూచి మాట్లాడాలి. దెబ్బతీసే ఆలోచనతో సన్నిహితులు. కొంత నష్టం, జాగ్రత్తగా ఉండాలి. కేటీఆర్ ఉద్దేశిస్తూ పంచాంగ పఠనం. జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్కు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సత్ఫలితాలు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలు. ఇది ఆయన జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటే కేటీఆర్కి చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతాయట. మరి పోయి వస్తారని చూడాలి. ఇది ఒక వార్త. సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకేం సంబంధం ఏంటి? మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం. ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్టే. ఆప్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. గోవా ఎన్నికల్లో డబ్బులు చేరవేతను వివరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు. అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యిండు. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిని నన్ను అరెస్ట్ చేసిన దాన్ని కొట్టేయండి, అరెస్టు ప్రొసీడింగ్స్ అని చెప్పి వెళ్ళిండు కోర్టుకి. కోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ చేయొద్దనేది. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇంకో పదవి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా రాజ్యాంగం ముందు అందరు సమానమే. రాజ్యాంగం సుప్రీం, చట్టం సుప్రీం. కాబట్టి చట్ట ప్రకారం నువ్వు ముఖ్యమంత్రి ఇంకో పదవి ఉందా, పదవి అడ్డం కాదు. చట్ట ప్రకారం శిక్షించడానికి ఆ జరిగిన ఇష్యూ చట్టం అది కానీ ఆధారం. పదవి ఆధారం అయితే అందరు పదవిలో ఉన్నోళ్ళు ఏ తప్ప ఏం చేయొచ్చు అంటే చేస్తారు. అందుకే చెప్పింది సీఎం అయితే అరెస్ట్ చేద్దాం. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కి ప్రత్యేక హక్కులు ఉండవు. ముఖ్యమంత్రికి ఒక హక్కులు, ప్రధానమంత్రికి ఒక హక్కులు, సామాన్య మానవుడికి ఒక హక్కులు ఇలా. భారత రాజ్యాంగం ప్రతి భారతీయ పౌరుడికి సమానమైన హక్కులు ఇచ్చింది అనే సుప్రీంకోర్టు చెప్పింది. నేను బాధితురాల్ని. ఢిల్లీ మద్యం కేసుతో సంబంధం లేదు. నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు. అంటే నేను బాధితురాలని అంటుంది కవిత గారు. నేను బాధితురాలని, నేను అక్యూజ్ని కాదు అని చెప్తుంది. దేంట్లో బాధితురాలువి, దేనికి బాధితురాలువి? ఇంకోటి కూడా చెప్తుంది, నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు. రామోజీరావుకి ఇట్లా మార్గదర్శిలో నేను డిపాజిట్లు సేకరించినా కానీ వాళ్ళకి ఇచ్చిన దొంగతనం అని తెలిసిన తర్వాత, తప్పు అని తెలిసిన తర్వాత అన్నట్టుంది. ఏమది కూడా నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలే. అసలు అందులో ఉన్నవాళ్ళు లేవా? ఆర్థిక లబ్ధి ఏం చేకూరిందో వాళ్ళు చెప్తారు. ఎట్లా ఈడీ సిబిఐ చెప్పింది. ఎన్ని వందల కోట్లు వచ్చినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, లేకపోతే ఎన్ని కోట్లు వచ్చినాయి వాళ్ళు చెప్తారు. ఆర్థిక లబ్ధి నాకు ఉందా లేదా అనేది సెకండరీ. కానీ ఆ స్కాములో, ఆ వ్యవహారంలో ఉన్నవాళ్ళు ఇవ్వనేది సమస్య. ఇప్పుడు అది చెప్పాలి మీరు. నాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు కాబట్టి నన్ను దోషి అనొద్దు అంటే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది అని చెప్పగానే పరోక్షంగా చెప్తున్నట్టు అర్థమవుతుంది. సాక్షులను బెదిరిస్తున్నానడం అబద్ధం. బీజేపీలో చేరితే విచారణ ఆగుతుంది. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేక మరో 14 రోజులు రిమాండ్ పొడిగము. నిన్న ఒక 2-3 పేజీలు లెటర్ రాశారు భావోద్వేగంతో. కవిత గారు నన్ను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు అని చెప్పి ఆమె భావోద్వేగంతో రాశారు. బీజేపీలో చేరితే ఎలాంటి విచారణలు అన్ని తారుమారైతే, అన్ని అవినీతి కార్యక్రమాలు ఏముండవు, కడిగిన ముత్యం అని అంటారు. వాస్తవం కూడా కొంత బీజేపీ చేస్తుంది. ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని కారణాలు చేస్తుంది. ప్రతిపక్ష నాయకులే ఏదో అవినీతి పరులు అన్నట్టు, అక్రమాలు చేస్తున్నట్టు, బీజేపీలో ఎవడు లేనట్టు. బీజేపీ కండవ కప్పుకొని అన్ని కేసులు మాపి. వాస్తవంగా చాలామందిని చూసినాం మనం. అన్ని కేసులు మాపి. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి బ్యాంకులు అప్పులు ఎగ్గొట్టారనే అభియోగాలు ఉన్నాయి. ఈడీ సిబిఐ నోటీసులు ఇచ్చి గత ఎన్నికల టైంలో వాళ్ళ గురించి లేదుగా, వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యారు. అట్లా మహారాష్ట్రలో కొంతమంది ఉన్నారు, యూపీలో కొంతమంది ఉన్నారు, బీహార్లో కొంతమంది ఉన్నారు, ఈ పశ్చిమ బెంగాల్లో కొంతమంది ఉన్నారు. టీఎంసీ పార్టీలోంచి బీజేపీలో చేరితే కథం అయిపోయా. అన్ని కేసులు మాపి. ఇది వాస్తవమే మీరు అన్నది. బీజేపీలో చేరితే ఏది ఉండదు, విచారణలు ఉండవు అన్నది కరెక్టే. కానీ నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు కాదు, నాకు ఎలాంటి సంబంధం లేదా అనాలా. అది ఉందా లేదా అది చెప్పాలా. నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదంటే అందులోకి పోయి ఉంటారు. ఆర్థిక లబ్ధి చేకూరిందా లేదా అనేది మీరు కాదు చెప్పాల్సింది, ఈడీ సిబిఐ చెప్పింది. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆకస్మిక మృతి. ఛాతి నొప్పితో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి. కోవిడ్ సమయంలోనే తీవ్ర అస్వస్థత, గుండెకు స్టంటు. 91 బ్యాచ్ ఐపీఎస్. విశాఖ, కరీంనగర్లో ఎస్పీగా, హైదరాబాద్ ఐజీగా, అగ్నిమాపక శాఖ డీజీగా సేవలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ డీజీగా నియామకం. ఈయన నేతృత్వంలోనే మేడిగడ్డ బ్యారేజీపై విచారణ. రాజీవ్ రతన్ మృతికి గవర్నర్, సీఎం సంతాపం. పాపం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు రాజీవ్ రతన్. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. 1991 బ్యాచ్కి సంబంధించి ఆయన మేడిగడ్డకు సంబంధించి కుంగుబాటు, మేడిగడ్డలో జరిగిన అవకతవకలపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఏనా ఆధ్వర్యంలో జరిగింది.
ఆ రిపోర్ట్ కూడా నీటిపారుదల శాఖ సబ్మిట్ చేశారు. ఆయన పాపం నిన్న వాకింగ్ చేస్తూ ఆకస్మికంగా గుండెపోటు వచ్చి చనిపోయారట. చాలా తీవ్రమైన విషాదకరమైన వార్త ఇది. ఎందుకంటే మంచి ఆఫీసరు, సర్వీస్ చేసిండు తెలంగాణకి, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు పాపం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్. బీఆర్ఎస్ సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలు పెన్ డ్రైవ్ల ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం కీలకం కారన్న రాధాకిషన్ రావు స్టేట్మెంటు. ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ. కస్టడీలో నిందితుల నుంచి పోలీసులకు కీలక సమాచారం. ట్యాపింగ్ లిస్టులో రేవంత్, ఈటల, బండి తదితరులు. ఆధారాల కోసం అధికారులు ముమ్మర ప్రయత్నాలు. మొత్తానికైతే ట్యాపింగ్ కేసు ఎవరు మెడకు చుట్టుకుంటుందో మొత్తానికైతే బీఆర్ఎస్ సుప్రీం మీన్స్ కేసీఆర్కి ఆడియోల్ని, ఈ ట్యాపింగ్ చేసిన ఆడియోలను పెన్ డ్రైవ్లు వేసి అప్పటికప్పుడు అందించేదట. దాంట్లో ఈటల రాజేందర్ది చేశారట, బండి సంజయ్ చేశారట, ఇట్లా రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోన్ను ట్యాప్ చేశారట. దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని తీసిపోయి కేసీఆర్కి ఇస్తే ఆయన వినాల. ఈయన వ్యూహాలు బనేది ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో కూర్చొని వ్యూహాలు బన్ని, నాకు మించినోడు లేడు, నాకు మించిన వ్యూహకర్త లేడు, నేను రాజకీయ చతురతోనని దొంగసాటుగా వేరే వాళ్ళ మాటలని దాన్ని వ్యూహం అంటే మరి అది ఏ వ్యూహం ఏముందో అర్థం కాదు. ఇప్పుడు పవర్ పోయింది, కథం. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మొత్తానికి అయితే మెడకు చుట్టుకునే పరిస్థితికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 మంది నాయకులు మెడకు చుట్టుకునే అవకాశం ఉండదు. దాంట్లో కేసీఆర్ ఉంటాడని అంటున్నారు. అది ఎంతవరకు దారి తీస్తూ చూడాలి. ఫోన్లు ట్యాపింగ్ చేయాలన్న ఆదేశాలు వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచి అంటూ అరెస్ట్ కావడానికి ముందు రాధాకిషన్ రావు వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. కస్టడీ కోసం కోర్టుకు అందించే రిమాండ్ నోట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన నుంచి రికార్డు చేసే స్టేట్మెంట్లో బీఆర్ఎస్ సుప్రీం అంటూ అనే మాటలు పోలీసులు దర్యాప్తు కీలకమైన అంశంగా మారింది. సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సెలెక్టెడ్ పర్సన్స్ ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి సంభాషణలు రికార్డు చేసి అనంతరం వాటిని తిరిగి సుప్రీంకి పంపించారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. రికార్డింగ్ సంభాషణలు ఆయనకు పంపించారా, వాటిని విన్న తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చాయా, కొన్ని నెలల పాటు ఆ నిఘాను ముమ్మరం చేయడానికి అలాంటి ఆదేశాలే కారణమా, ఇవి ఇప్పుడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలు. చేర్చింది ఎవరు, ఆ ట్యాపింగ్ రికార్డును సుప్రీంకి చేర్చింది ఎవరు, పెన్ డ్రైవ్లు వేసి అనేది కూడా ఆ కోణంలో కూడా చేస్తుండట ఇన్వెస్టిగేషను. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ మేడకి ఇది పెద్ద గుదిబండ లెక్క మారే అవకాశం ఉంది ఈ ట్యాపింగ్ అనే ఇష్యూ. దీంతోనే చాలామంది నాయకులు ఇరుక్కునే పరిస్థితి ఉంది. అది ఎటెటు పోద్దో మొత్తానికి ఏమవుతుందో అని తెలవని పరిస్థితి. ఇది వెలుగు పేపర్. 4 రోజులు వానలు, సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కోత దశకు పంటలు, రైతుల్లో ఆందోళన. తగ్గిన టెంపరేచర్లు, మెజార్టీ జిల్లాల్లో 40 డిగ్రీల లోపే. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. మహబూబ్నగర్, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాలను ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో వడగండ్లకు వానకు పడ్డ అవి దానికి సంబంధించి ఫోటో వేశారు. వడగళ్ళలో రాళ్లకు సంబంధించి రాళ్లు పడ్డాయట నిన్న వర్షాలు నిజామాబాద్ జిల్లాలో. మొత్తంలో 4 రోజులు అయితే వానలు పడే అవకాశం ఉంది. ఈ వానల వల్ల ఇప్పటికే కొంత నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. ఏదో బావులో బోర్లతో ఈ పంటలు కాపాడుకుంటూ ఈ వానలతో ఇదడిచిపోయే పరిస్థితి. రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. ప్రభుత్వం దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే అకాల వర్షాలు మరి ఏం చేస్తారో చూడాలి. మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లు తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు, ఇంజనీర్లు నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం. బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు, సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు. ప్రభుత్వం ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. మీకేం తెలుసా, మేము చెప్పినట్టు కట్టండి అని చెప్పి కేసీఆర్ అన్నట్టు ఒక వార్త రాశారు. ఇంజనీర్లని, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని, నిపుణులని ఎవరిని పట్టుకోవాలి కేసీఆర్. ఎవడన్నా వచ్చి సార్ ఇది ఇట్లా కాదు సార్, ఇది దీన్ని మారవాలి, ఇది ఇట్లా లేకపోతే దెబ్బతింటుంది, కుంగిపోద్ది, పగిలిపోద్ది, పిల్లర్లు ఆగవు అని చెప్తే మీకేం తెలుసా, సపోర్ట్ చేయకుండా మూసుకొని నేను చెప్పింది చేయండి అనే పరిస్థితి ఉందట. ఇక్కడ ఇంట్లో కూర్చొని మంచిగా దర్జాగా సీసీ కెమెరా పెట్టుకొని వాళ్ళు అక్కడ మానిటర్ చేసేది. మరి ఇంజనీర్ చదివిన వాళ్ళు ఎటు పోవాలా? చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఈఈలు, ఎస్సీలు, ఏఈలు వీళ్ళకి విలువ లేదా? వాళ్ళు చదివిన చదువుకి విలువ లేదు, వాళ్ళకున్న స్కిల్కి విలువ లేదు. స్కిల్లు, నైపుణులు, దానికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు చెప్పేది అనకుండా అడ్డగోలుగా నేను చెప్పింది చేయండి అయిపోయా, నేను బాస్ని, నేను చెప్పింది చేయాలా
ఆయన ఒక ప్రైవేట్ ఎస్టేట్ లెక్క చేసి దాని మొత్తానికి పతనావస్థకు వచ్చింది. ఈ 1,00,000 కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించి డబ్బుల్ని నీళ్ళల్లో పోసే పరిస్థితికి వచ్చింది. రేవంత్ గురి 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాను, హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్, ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం, పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం, ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్ల అమలు, లోకల్ లీడర్లు కేడర్కు నేరుగా ఫోన్లు. సౌత్లో కాంగ్రెస్ కీలకంగా తెలంగాణ. ఇది మొత్తానికి సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారంలో ఉంది, కర్ణాటకలో ఉంది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ కీలకంగా మారే అవకాశం. తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లను తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో 14 సీట్లు గెలవడానికి రేవంత్ గురిపెట్టినట్టు ఒక అర్థమవుతుంది. వాళ్ళ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు 3 అంచెల విధానం అట. 3 వ్యూహాలు అంటే ఏబిసి కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో 8 సీట్లు అంటే సునాయాసంగా గెలుస్తాం తప్పనిసరిగా అనేది. ఒక 6 గట్టి ఫైట్ ఉంటాయి, ఒక 3 అసలు గెలిచే అవకాశం లేదన్నట్టు డివిజన్ చేసుకున్నారు. దాని ప్రకారం చేస్తున్నారట. ట్రయాంగిల్ 40 ఉన్న కాడ ప్రత్యేక వ్యూహం అట అనేది కూడా. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగరేసి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు ముఖ్య నేతల నుంచి అటు లోకల్గా కింది స్థాయి క్యాడర్ వరకు నేరుగా ఫోన్లు మాట్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్లలో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారు. మరోవైపు తన పాలనే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళుతున్నారు. తక్కువ టైంలోనే 5 గ్యారెంటీల అమలు, ప్రజలకు అందుబాటులో పాలన, ఫీల్ గుడ్ ఫ్యాక్టరు అన్నీ కలిపి 14 సీట్లు గెలుస్తాయని ధీమాగా ఉన్నారు. మరి ధీమాగా అయితే ఉన్నారో అది ఎటుబద్దు చూడాలి. గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా. గులాబీ గడ్డ అంటే మెదక్ ఎంపీ సీటు కూడా గెలవాలని అక్కడ బీసీ క్యాండిడేట్కి ఇచ్చారు. నీలం మధు బీసీ కార్డు పనిచేసి గెలుస్తామనే ఒక ధీమాతో ఉన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. ప్రచారం పైన కూడా ఫోకస్ చేస్తారట. ఇంటి నుంచే నెల రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలపైన వ్యూహాలు, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. స్ట్రాటజీలు, ఏ కాన్స్టిట్యున్సీలు ఎట్లా ఉంది, అక్కడ అభ్యర్థులు ప్రకటించిన అభ్యర్థుల యొక్క బలాలు, బలహీనతలు ఎక్కడి నుంచి ఆయన మానిటర్ చేస్తూ చెప్తుండట. ఇగో ఇక్కడ పలానా వాళ్ళని కలవండి అంతా ఎక్కడికక్కడికి ఇక్కడ నుంచి స్ట్రాటజీస్ పంపిస్తున్నట్టు, ఎక్కడికక్కడికి ఆదేశాలు పోతున్నట్టు, చిన్న లోకల్ లీడర్లకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్లు చేసి ఎన్నికల గురించి చెప్పడం, ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాండి అని అలర్ట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నట్టు ఒక వార్తని వెలుగు పేపర్ వేసింది. ఇది బీఆర్ఎస్ మీటింగ్ హాజరైన 106 మంది ఉద్యోగులు సస్పెన్షన్. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ చర్యలు. ఫీల్డ్లో మద్దతు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి స్కెచ్. విషయం బయటపడటంతో ఈసీ కన్నెర్ర. నష్టపోయిన ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల కలకలం. బీఆర్ఎస్ మీటింగ్కి మెదక్కు పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటరామరెడ్డికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టిండట. అందులో ఈ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు 106 మంది పాల్గొన్నారట. వాళ్ళ జీవితాన్ని ఆగం చేశారు. మొత్తానికైతే వాళ్ళు కనిపెట్టారు. వీడియోలు ఏదో బయటకు వచ్చిన ఎన్నికల కమిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది, సస్పెండ్ చేసి పడేసింది. ఎందుకు తేట పనులు? మీ ఉద్యోగం మీరు చేసుకోక ఈ రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఈ వాడు తిట్టుకుంటాడు, వాడిని నీడి తిడతాడు, మళ్ళీ ఇందులో తిట్టినోడే మళ్ళీ పొగుడుతారు, మళ్ళా కండవలు మారుతారు. ఇప్పుడు చూడలే మనం బీఆర్ఎస్ పార్టీలో మొన్నదా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని తిట్టినోళ్ళు మళ్ళీ పోయి ఓహో రేవంత్ రెడ్డి అంతటోడు ఇంతటోడు మొనగాడని అంటలే. కేసీఆర్ని తిట్టినోళ్ళు మళ్ళీ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటోడు మొన్నదా కేసీఆర్ని తిట్టి గడీల పాలన, గడీలను బద్దలు కొడతాం, ఏనుగు మీద పోయి గడీలను బద్దలు కొడుతున్నాడు. ఏనుగు మీద ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్ గోడల బద్దలు కొడతా, గడీలను బద్దలు కొడతా రాష్ట్రంలో అన్నాడు. ఆ ఏనుగును బజార్లో పెట్టి కారు ఎక్కా. ఇప్పుడు అదే నోటుతోని కేసీఆర్ అంతా గొప్పోడి దేశంలో లేడని ఆయన పోతున్నాయి. ఎందుకు మీకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటాడు, తేట పనులు చేసి పోయి అండ్ల పాల్గొని ఎవడన్నా అన్నం పెడతారు. ఇప్పుడు కుటుంబాలు బజారున పడే పరిస్థితికి వచ్చా. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు పాపం బజారున పడతారు. రాజకీయ నాయకులు నమ్మితే వాళ్ళు నట్టేట ముంచే వ్యవహారమే. ఏ పార్టీ అని కానీ ఒక ఉద్యోగం నుండి బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు ఒక పార్టీ కొమ్ము కాసే కార్యక్రమం వెంకటరామరెడ్డి ఏమన్నా మీకు చుట్టమా? ఆయన ఇంట్లో సొమ్ము ఇస్తారు. ఇప్పుడు మీరు ఉద్యోగం సస్పెండ్ అయ్యారు. కాబట్టి ఇది ఆలోచించుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగం ఆలోచించుకోవాలి, అలర్ట్ ఉండాలి. వాళ్ళు ఏదో టెంప్ట్ చేస్తారు, మనం ఇదేదో సెంటిమెంటు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ బీజేపీ అని సెంటిమెంట్ లేపుతారు. దేనికి లొంగొద్దు. ప్రభుత్వ ఉద్యోగులు లెక్కనే ఉండాలి. మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే రాజకీయ పార్టీ నాయకులు అవుతారు. అప్పుడు మీకు ఉద్యోగం అవసరం లేదుగా సస్పెండ్ చేస్తారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇక మాటలు మంటలే.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం సిద్ధమైన 3 ప్రధాన పార్టీలు 28 రోజులు 50 సభలు. ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం. 10 ఏళ్ల భరాసా భాజపా 100 రోజుల కాంగ్రెస్ పాలన పోలుస్తూ ప్రచార పత్రాలు తయారీ. నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు. లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని ధీమాగా ఉన్న భాజపా అందుకోసం రాష్ట్రంలో కనీసం 2 అంకెల స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భరాసా ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకుని పూర్వ వైభవాన్ని పొందాలని భావిస్తుంది. ఇలా అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని ఓర్తించే వ్యూహాలను ఖరారు చేసుకోవడంతో ఇక మాటల యుద్ధం మొదలు కానుంది. మొదలై ఎండలతో మండిపోతున్న తెలంగాణ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలతో మరింత వేడెక్కునుంది. మొత్తానికైతే ఇక మాటలంట రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి 3 ప్రధాన పార్టీలు సిద్ధమైతేనే 28 రోజుల టైం ఉంది. 50 సభలు పెట్టే అవకాశం ఉంది. అంటే 17 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, కాన్స్టిట్యున్సీకి అవసరమైతే 2-3 సభలు కూడా పెడతారు. దీన్ని బట్టి 17 × 17 3 51 సభలు అంటే 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క దాంట్లో 3 సభలు పెట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 వరకు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ భారతీయ రాష్ట్ర సమితి బారాసా చేసిన ప్రభుత్వ పనితీరు, ఈ 100 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుని పోలుస్తూ కరపత్రాలు రిలీజ్ చేసి ఈ ప్రజాపాలన ఎట్లుంది, నియంత పాలన ఎట్లుంది అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పదే కాంగ్రెస్ అంటుంది నియంత పాలనని. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన, బీజేపీ 10 ఏళ్ల పాలన, ఇప్పుడు 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, దానికి దీనికి తేడా చూపించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకొచ్చి ప్రజల్ని మెప్పించాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కనీసం 14 స్థానాలు గెలవాలి, కేంద్రంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇవ్వాలని వాళ్ళు పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్త, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.